హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఒక బ్రైడల్ సెట్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ అయితే నేను ఫినిష్ చేసేసాను. అది ఎలా చేశాను అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట వీడియో. అలాగే మీలో ఎవరైనా సరే కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై అయితే నెంబర్ ఇస్తాను నేను. ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రా మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే రా మెటీరియల్ కావాలన్నా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కాకినాడ గడికి అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి. మిగతా ఊరు వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ అయితే ఉంది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇదిగోండి, దారం వచ్చేసి 24 లైన్స్ తీసుకున్నాను. మనం ముద్దగా గమ్ పెట్టుకోకూడదు, ఇలా పలచగా పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకుంటే కనుక బ్యాంగిల్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా పలచగానే పెట్టుకోవాలన్నమాట. దగ్గరికి పెట్టేసేసి మనం గమ్ పెట్టుకుంటే కనుక బ్యాంగిల్కి చుట్టేటప్పుడు అయితే అందంగా రాదు. మనం ఇప్పుడు బ్యాంగిల్కి పెట్టేసి గమ్ము పెట్టేసేసి ఆరే వరకు కొంచెంసేపు పక్కన అయితే పెట్టేయండి. లేకపోతే మనము టైట్గా లాగుతాం కాబట్టి అప్పుడైతే ఊడిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పక్కన పెట్టేయండి కాసేపు. అది ఆరిపోయిన తర్వాత మనం చేయడానికి అయితే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, అలా చుట్టే విధానం కూడా మనకు తెలియాలి. చూసారా, ఇలా స్ట్రైట్గా కాదు, ఇలాగా క్రాస్గా చుట్టాలన్నమాట. స్ట్రైట్గా చుడితే కొంచెం ముద్దగా వచ్చేస్తుందండి బ్యాంగిల్స్కి. అంటే కొంచెం అదే మీరు అడిగారు కదా నన్ను, టైట్ అయిపోతుంది బ్యాంగిల్ అని, అలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇలా క్రాస్గా చేసుకున్నామంటే కనుక మనము చాలా పలుచగా వస్తుంది కాబట్టి మనకి టైట్ అవ్వదు. మీది 24 సైజు టైట్ అవుతుంది అన్నారు కదండి. మనం థ్రెడ్ చుట్టుకునే దానిలోనే ఉంటుందన్నమాట. సారీ, నా వాయిస్ బాగోకపోతే ఏమనుకోవద్దు, వాయిస్ పోయిందనమాట. ఇలా క్రాస్గా చుట్టుకోవాలి. క్రాస్గా చుట్టుకుంటే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా నేను ఎలా చుడుతున్నానో. మన వీడియోలో ఎవరికైనా డౌట్ అడిగారనమాట. నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో కూడా తెలియదు, కానీ ఈసారి అయితే క్లియర్గా చూడండి ఎలా చుట్టాలి అనేది. చూసారు కదా, క్రాస్గా రావాలన్నమాట. క్రాస్గా వస్తేనే మనకి పలచగా వస్తున్నట్టు. ఇలా టైట్గా లాగి క్రాస్గా చుడితే మాత్రమే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. చూడండి, ఆ ఫినిషింగ్ చూడండి. టైట్గా లాగకుండా కనుక మనం ఎలా పడితే అలా చుట్టేస్తే కనుక బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది అస్సలు నీట్గా రాదనమాట. తీసుకునే కస్టమర్స్ కూడా ఇలా కనుక నీట్ ఫినిషింగ్ ఉందంటే పదే మనకే ఆర్డర్స్ ఇస్తారు. అదే బాగాలేదంటే కనుక ఇంకా మనకి ఆర్డర్స్ అనేవి రావన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనము గమ్ము అడుగును పెట్టుకుంటాం కదండి. అడుగును కాకుండా మనం పైన అయితే గమ్ము పెట్టామంటే అడుగును మనం ఎక్కడగా అతికించాము అనేది ఎవరికి తెలియదు అన్నమాట. అంటే పైన ఆల్రెడీ మనకు డిజైన్ పెట్టేస్తాం కాబట్టి ఆ చోట్ల మనం అతికించామంటే మనం ఎక్కడ అతికేసామన్నది కూడా ఇతరులకి కనిపించదు. చూడండి, నేను పైన అయితే అతికేస్తున్నాను. గమ్ పెట్టేసేసి కట్ చేసేస్తాను. చూడండి, అక్కడైతే మనకు డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరికి తెలియదు అన్నమాట. ఇక్కడ గమ్ము పెట్టి అతికిచ్చారు అనేది ఎవరికి తెలియదు. అందుకని ఇలా పైన వచ్చేలా చూడండి. మ్యాక్సిమం కింద అయితే మనము ఏ డిజైన్ పెట్టాం కాబట్టి క్లియర్గా అయితే కనిపిస్తుంది అన్నమాట మనం అతికించాము ఇక్కడ అని. ఈ పైన అనుకోండి మనం డిజైన్ పెట్టేస్తాం కాబట్టి డిజైన్ హైలైట్ అవుతుంది తప్ప కింద మనం గమ్ము పెట్టేది కనిపించదు. ఆల్రెడీ గమ్ము పెట్టి మనం డిజైన్ చేస్తాం కాబట్టి. ఓకేనా, ఈ టిప్ అయితే పాటించి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే పైన పెట్టాను గమ్ అయితే.
ఎక్కడ అతికిచ్చామో అనేది ఇతరులకు తెలియకూడదు అన్నమాట. అంత ఫినిషింగ్ ఉండాలి బ్యాంగిల్ అయితే. అప్పుడు మనం వెతుక్కుంటూ ఆర్డర్స్ అనేవి మనకే వస్తాయన్నమాట. మనం అందరినీ అడగవసరం లేదు. ఫినిషింగ్ చూసి మనకే ఇవ్వాలని అనుకుంటారు అందరూ కూడా. ఓకేనండి. ఇలా అయితే థ్రెడ్ చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బ్యాంగిల్స్ అన్నీ కూడా. తర్వాత వచ్చేసి నేను డిజైన్ వేయడం కూడా చూపిస్తాను. ఇదిగోండి 4 బ్యాంగిల్స్ వచ్చేసి నేనైతే లైట్ పింక్ అయితే నేను ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. థ్రెడ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ చాలా బాగుంది కదండి. కలర్ అయితే మేడం ఇలాగే కావాలని చెప్పారు, బట్ నేను అలా చేయాలి. ఇప్పుడు ఏంటంటే నేను డార్క్ పింక్ సింగిల్ కట్ బ్యాంగిల్స్కి అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. అలాగే పలచగా చుట్టుకోవాలి. ఇవి కూడా చుట్టేసాక అయితే నేను చూపిస్తాను. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదండి. చుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేలాగే ట్రై చేయండి. లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అనుకున్నానండి. మొత్తం సెట్ అయితే రెడీ అయిన తర్వాత చాలా నీట్గా అయితే అనిపించింది. మీరే చూస్తారు కదా రెడీ అయిన తర్వాత. మనం ఆటోమేటిక్గా ఫినిషింగ్ బాగుంటే కనుక, మన వర్క్ బాగుంటే కనుక మనకి చాలా ఆర్డర్స్ వస్తాయండి. ఇదే మైండ్లో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. అదేంటంటే నా దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళు అయితే నన్ను ఈ క్వశ్చన్స్ అడిగారు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, డార్క్ పింక్ అయితే నేను ఇలా చుట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే సింపుల్గా వైట్ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి అయితే పెట్టామని చెప్పారు మేడం. నాకు పిక్ పెట్టారనమాట. సేమ్ పిక్ అయితే నేను రెడీ చేస్తున్నాను. చూసారు కదండి, సేమ్ అనమాట. మిడిల్ బ్యాంగిల్స్కి అయితే చాలా సింపుల్గానే చేయమని చెప్పారండి. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను నేను. టోటల్ సెట్ పూర్తయ్యేసరికి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందా అనేది. చూసేయండి, నేను ఒక పేపర్ ఇచ్చాను కదా మీకు, ఆ పేపర్ పెట్టి ముందు మా పెన్నుతో ఏదైనా మార్క్ పెట్టుకుంటే సేమ్ అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట. ఓకేనండి. నా దగ్గర మెటీరియల్ తీసుకోలేని వాళ్ళకి ఏంటంటే మీ బ్యాంగిల్ సైజుని బట్టి ఒక పేపర్ మ్యాప్ అయితే వేసుకోండి. నేను పిక్ ఉంటే పెడతాను. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను నేను ఇలాగా ఒక మన బ్యాంగిల్ సైజుని బట్టి అలా రెడీ చేసుకుంటే ఈక్వల్గా వస్తుందని చెప్పాను. ఆ వీడియో అయితే చూడండి. అలా పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. 4 సైడ్స్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సరేనండి, ఇలా రెడీ చేసేసుకొని మనం గమ్ ఆరేంత వరకు అయితే పక్కన పెట్టేయాలి. ఇంకోండి, మిడిల్ బ్యాంగిల్స్కి అయితే ఇలా సింపుల్గా చేయమని చెప్పారు మేడము. నేనైతే ఇలాగే సింపుల్గా చేశాను అనమాట. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి స్క్వేర్ షేప్ పింక్ కలర్ ఉంటాయి కదండి, అవి అయితే పెట్టామని చెప్పారు. నేను అవే పెడుతున్నాను. ఇవి పెట్టేటప్పుడు ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ మన ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ వంకర్లు పోకుండా నీట్గా పెట్టుకోవాలి. చాలా నీట్గా పెట్టుకోండి. పెట్టేటప్పుడు అయితే వంకర్లు అసలు పోనవద్దు. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగే పెట్టేసుకోవాలి. అలాగే మీలో ఎవరైనా సరే కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మేము బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటాం. మాకు రా మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక మీకు ఏ బ్యాంగిల్స్కి కావాలో నాకు క్లియర్గా ఒక పిక్ పెట్టండి. మేమైతే రా మెటీరియల్ కూడా మీకు పంపించేస్తాం అన్నమాట. సరేనండి, కాకినాడ వాళ్ళకి COD ఆప్షన్ ఉంది, మిగతా వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఉంది. కాకినాడ వాళ్ళు అయితే ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరైతే డబ్బులు అయితే పే చేయొచ్చండి. COD ఆప్షన్ ఉంది కాబట్టి. వేరే ఊరు వాళ్ళు అయితే కనుక కొరియర్లో పంపిస్తాం కాబట్టి పేమెంట్ అయితే ఫస్ట్ చేసేయాలి.
ఓకేనండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేయండి. ఈ బ్యాంగిల్ మొత్తం అయితే ఇలాగే డిజైన్ మొత్తం ఇలాగే రన్ అవుతుందన్నమాట. 2 బ్యాంగిల్స్ అయితే ఇలా చేసుకోవాలి. ఇంకా చాలామంది ఏంటంటే శారీస్ వీడియోస్ రావట్లేదు ఏంటి అంటున్నారండి. చెప్తున్నాను కదండి, కొంచెం బిజీగా అయితే ఉన్నానన్నమాట. బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టట్లేదు. అలాగే ఇప్పుడు కొంచెం హెల్త్ కూడా పాడైందనమాట, వాయిస్ రావట్లేదు. వీడియోస్ అయితే వస్తాయండి, రేపు నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ వస్తాయి. డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను నేను. చూసారు కదండి, ఈ బ్యాంగిల్ మొత్తం అంతా చేయమని చెప్పారనమాట. ఎలా ఉందండి, బాగుందా? ఇప్పుడైతే మెయిన్ బ్యాంగిల్ అయితే అనమాట రెడీ చేస్తున్నాను. మీరు ఎలా చేశారో అనేది అయినా సరే కానీ మేడం ఎలా చెప్పారో ఎగ్జాక్ట్గా నేనైతే అలాగే చేశాను అనమాట. ఆవిడ ఎంచుకున్న దాన్ని నేను ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పారు, నేను అలాగే చేశాను. చూసారు కదండి, ఇలా గమ్ అప్లై చేసేసుకొని అటు సైడు ఇటు సైడు మిడిల్లో ఒక పింక్ కలరే చెప్పారు. మొత్తం అంతా పింక్ దాంతోనే. అంటే ఇదేంటంటే కొంచెం లైట్ పర్పుల్ షేడ్ వచ్చిందనమాట. కొందనిస్తే అయితే చేయమని చెప్పారు, నేను అలాగే చేస్తున్నాను అనమాట. మొత్తం డిజైన్ రెడీ అయ్యాక ఫినిషింగ్ అయితే కనిపిస్తుందండి. చూడండి, ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా రావాలి. 2 బ్యాంగిల్స్ ఈ మోడల్ చేయాలన్నమాట. నా వాయిస్ బాగోకపోతే కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి ఈసారి నా వాయిస్ని. చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్న వాయిస్ ఈరోజు ఏంటో కానీ అస్సలు బాగాలేదన్నమాట. 2 డేస్ నుంచి వీడియో పెట్టట్లేదు కదా అని చెప్పి ఈరోజు ఏదో కొంచెం పెడదాం కదా అని చెప్పి చేస్తున్నాను. ఇంకా వీడియోస్ అన్నీ అలా ఉండిపోయినాయండి, ఎడిట్ చేసి పెడతాను నేను రోజు. ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగే డిజైన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది కదా, అలాగే మొత్తం చేసేసుకుంటే మొత్తం బ్యాంగిల్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది. సగం చూసి మీకు అర్థం కావట్లేదని నన్ను అడగండి ప్లీజ్. ఫుల్ వీడియో అయితే చూడండి, క్లారిటీ వస్తుందన్నమాట మీకు. చూసారు కదా, అలాగే మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. మొత్తం బ్యాంగిల్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేనైతే, ఓకేనండి. మొత్తం సింపుల్ డిజైన్ కిందే ఉంటుందండి, హెవీ డిజైన్ ఏం కాదు, చాలా సింపుల్గానే ఉంటుంది. బట్ ఏంటంటే మేడంకి లైట్ పింక్ శారీ అండ్ డార్క్ పింక్ వచ్చేసి అంచు వచ్చిందనమాట బ్లౌజ్కి. బ్లౌజు బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ వచ్చింది, శారీ మొత్తం లైట్ పింక్ వచ్చింది. అందుకని నన్ను ఇలా చేయమని చెప్పారు మేడము. శారీ పిక్ కూడా పెట్టారండి, అందుకే చెప్తున్నాను నేను. శారీ అయితే చాలా బాగుంది మేడం, నాకైతే మీ శారీ చాలా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుందన్నమాట, అట్రాక్షన్గా ఉంది శారీ వచ్చేసి. మమ్మల్ని నమ్మి మాకు ఆర్డర్లు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు పోగొట్టుకోమన్నమాట. మీరు ఎలా అన్నారో అలాగే మీ బ్యాంగిల్స్ అయితే మీ ఇంటికి చేరుస్తున్నాము. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో తీయండి, మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకోండి.
బాగున్నాయా బాగాలేదా అనేది కూడా చెప్పండి. మేము ఇంకా ఎందుకు ఇంతలా నచ్చలేదు అన్నది కూడా మాకు తెలుస్తుంది కదా. నచ్చింది నచ్చలేదని మీ హ్యాపీనెస్ ఏదైనా సరే మాతో షేర్ చేసుకోండి. చూసారు కదండి, 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇలాగా బాగుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది అనమాట ఈ బ్యాంగిల్స్. ఇదిగోండి, సెట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. సెట్ ఎలాగో చూసేద్దరు అని ఉండండి. చాలా బాగుంది. చేసిన తర్వాత చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. చూసారా, మేడం ఎలా అడిగారో అలాగే చేసి ఇచ్చాను అనమాట. నేను అటు ఇటు హెవీ వర్క్ ఉండడం వల్ల మధ్యలో సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఎలా అనిపించింది డిజైన్? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నాకు ఈ డిజైన్ ఎలా ఉందో. అలాగే మీలో ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.